హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు స్మార్ట్ స్టాప్ లాస్ ట్రేడింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్ మనం అబ్జర్వ్ చేసుకుంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ద్వారా బ్యాంక్ నిఫ్టీలో మనకి ఎటువంటి ఎంట్రీస్ వచ్చామో మనం ఈరోజు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈరోజు అయితే ఒక బ్యూటిఫుల్ ఎంట్రీ, ఒక చాలా పెద్ద రిస్క్ రివార్డ్ ఇచ్చింది ఫ్రెండ్స్. మంచిగా మూవ్ అయింది కూడా, మొమెంటం క్యాండిలే వచ్చింది మనకి ఆ ఎంట్రీలోని. అండ్ అట్ ద సేమ్ టైం ఒక 1:20 అంత రిస్క్ రివార్డ్ ఇచ్చింది. సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ మాట. అంటే ఎప్పుడు లాంటి అంటే కొంచెం క్రిటికల్ అనాలిసిస్ అయితే ఉంటుంది. అది మనం డీప్గా ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. క్లాసు మీరు ప్రతి వీడియో లాస్ట్ లెంగ్త్ వరకు చూస్తారని ఎక్స్పెక్ట్ చేస్తూ నేను క్లాస్లోకి వెళ్తాను ఇప్పుడు. ఓకే, మనం ఈరోజు 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మార్కెట్ స్ట్రక్చర్ మనం చూసుకుంటే, దానికంటే ముందు మనం ఏంటి మరి డిస్కస్ చేసుకుందాం అంటే, నిన్న మీకు చెప్పాను కదా ఏంటంటే, నిన్న ఈ ఏరియాలో ఆర్డర్ బ్లాక్ ఉన్నది ఏది, ఇది ఆర్డర్ బ్లాక్ అని చెప్పాను కదా నేను మీకు నిన్న క్లాస్‌లోని. నిన్న అంటే రేపటి మార్కెట్‌లో ఏం జరుగుతది ఏంటనేది చెప్పే ముందు, రేపు ఒకేళ మార్కెట్ ఒకవేళ ఏంటంటే ఫ్లాట్‌గా ఓపెన్ అయినా, ఈ ఏరియాలో ఓపెన్ అయినా, లేదంటే ఈ ఏరియాలో ఓపెన్ అయినా, ఒకవేళ దీనికి టచ్ అయితే ఏదైతే ఈ ఆర్డర్ బ్లాక్ జోన్ ఉందో దాన్ని టచ్ అయ్యి మార్కెట్ మనం ఏంటంటే మళ్ళీ టార్గెట్ ఏమనుకున్నాం, ఇక్కడ వరకు టార్గెట్ తీసుకుందాం, ఈ పాయింట్ వరకు టార్గెట్ తీసుకుందాం అనుకున్నాం. ఎందుకంటే ఇది ఒక ట్రెండ్ లైన్‌లా కూడా ఉన్నది. సో, ఆ విధంగా అనాలిసిస్ చేసుకున్నాం. కాకపోతే ఏంటంటే మార్కెట్ ఏంటంటే ఈరోజు ఓపెన్ అవ్వడం గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయిందన్నమాట. ఏదైతే ఆర్డర్ బ్లాక్ ఉన్నదో దాని కిందన ఓపెన్ అయింది. సో, ఈ ఆర్డర్ బ్లాక్ ఇంక చెల్లదన్నమాట ఇది. మనం ఇంక తీసుకోలేము. సో, అది ఇంక ఫెయిల్డ్ మాట. ఫెయిల్డ్ అంటే యాక్చువల్లీ మనం తీసుకునే స్టాప్ లాస్ హిట్ అయితే ఫెయిల్డ్. కాకపోతే మనం ఏం చేయలేం కదా! ఇక్కడ ఏంటంటే ఓపెన్ అవ్వడమే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. పెద్ద క్యాండిల్ పడిపోయింది. ఒక రెడ్ క్యాండిల్ పెద్దది పడిపోయింది. ఇంక మనం తీసుకోలేము కూడా. ఓకే, నేనేమనుకున్నానంటే వన్స్ ఈ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయిన తర్వాత డౌన్ ట్రెండ్‌లోనే ఉందాం అనుకున్నాను. యాక్చువల్లీ ఏంటంటే నా అనాలిసిస్ ఎలా ఉందాం అనుకున్నానంటే, ఇది ఇలా ఒక లో ఫార్మ్ అయిన తర్వాత ఇండ్యూస్‌మెంట్ తీసుకున్న తర్వాత, మళ్ళీ ఇంకో లో ఫార్మ్ చేసిన తర్వాత, ఇక్కడ ఇండ్యూస్‌మెంట్ తీసుకున్న తర్వాత, ఈ ఏరియాలో ఆర్డర్ బ్లాక్ ఎక్కడైనా తీసుకుందామని ఎక్స్‌పెక్ట్ చేశానన్నమాట. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక గమ్మత్తు జరిగింది. నేను కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు నేను. నేను ఇక్కడేం జరిగిందంటే, నిన్న క్లాస్‌లో ఈ కాన్సెప్ట్ చెప్దాం అనుకున్నాను గానీ, ఇది యాక్చువల్ చెప్పాలంటే 2 ఈక్వల్ లోస్‌లా లేవుమాట. ఇది కాపోతే మార్కెట్ ఏదంటే ఇక్కడ ఈ ఏరియాలో లిక్విడిటీ ఉంటదన్నమాట ఫుల్‌గా. ఇదేంటంటే ఇది లాస్ట్ స్టాప్ అంటే ఆర్డర్ బ్లాక్ స్టాప్ లాస్ కదా! మార్కెట్ ఏంటంటే చాలా మంది అందులో ఇంకోటేంటంటే ఇది లిక్విడిటీ తీసుకున్న క్యాండిల్ మాట. ఈ ఏరియాస్ ఉంది కదా! ఈ ఏరియాలో ఉన్న లిక్విడిటీని ఈ ఆ ఏ ఈ ఏరియాలో ఉన్న లిక్విడిటీని తీసుకొని మూవ్ అయిన క్యాండిల్ ఇది. ఓకే. సో, ఈ క్యాండిల్ కింద స్టాప్ లాస్ చాలా ఉంటాయన్నమాట. ఓకే. మార్కెట్ ఏం చేసిందంటే ఈ ఏరియా ఏదైతే ఉందో ఈ స్టాప్ లాస్ హిట్ అయినట్టు హిట్ అయ్యి, ఓకే, ఒక బిగ్ రెడ్ క్యాండిల్ ఫాల్ చేసిన తర్వాత నార్మల్‌గా ఏంటంటే మన రిటైల్ ట్రేడర్స్ అందరూ ఏమనుకుంటామంటే ఇంక డౌన్ సైడ్ ట్రేడే అనుకుంటాం. మళ్ళీ ఇంకొంచెం ఏంటంటే ఇదొక అదే సపోర్ట్ అనుకుంటాం కదా! సపోర్ట్ బ్రేక్ అవుట్ అయింది అనుకుంటారు. మళ్ళీ ఏంటంటే ఒక రీటెస్ట్‌కి వచ్చిందనుకోండి, ఇలా వెళ్లి ఇలా రీటెస్ట్‌కి వస్తే ఇక్కడ ఈ ఏరియాలో ఎంట్రీస్ తీసుకుంటారన్నమాట. కాకపోతే మార్కెట్ ఏంటంటే ఇక్కడున్న స్టాప్ లాస్‌లన్నీ ట్రిగ్గర్ చేసి, ఇక్కడున్న స్టాప్ లాస్‌లన్నీ తీసేసుకొని, మార్కెట్ ఫేక్ బ్రేకౌట్ ఇచ్చి, మళ్ళీ పైకి క్లోజ్ అయిందన్నమాట. సో, ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఇక్కడున్న లిక్విడిటీనంతా తీసుకుంది మార్కెట్. లిక్విడిటీనంతా స్వీప్ చేసినట్టమాట. ఈ ఏరియాలో ఉన్న లిక్విడిటీనంతా మార్కెట్ ఏంటంటే స్వీప్ చేసినట్టమాట ఈ ఏరియాలోని. తీసుకెళ్ళి మార్కెట్ పైన క్లోజ్ అయింది. ఓకే, నాకు ఇంక వెల్ అండ్ గుడ్ కన్ఫర్మేషన్ వచ్చింది. నాకెప్పుడైనా నేను ఎంట్రీ తీసుకుంటే, నాకు లిక్విడిటీ అయిపోయిన తర్వాత వచ్చే ఎంట్రీ చాలా మంచిగా ర్యాపిడ్ మూవ్‌మెంట్ అంటే ఇంకా మన డైరెక్షన్‌లో మూవ్ అవ్వడానికి చాలా మంచి ఛాన్స్ ఉంటదన్నమాట. నేను ఎప్పుడైనా సరే లిక్విడిటీ తీసుకున్న తర్వాతే ఎంట్రీ అవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే. ఈ విధంగా లిక్విడిటీ తీసుకొని మార్కెట్ ఈ గ్రీన్ క్యాండిల్ ఉంది కదా! 10:00 గ్రీన్ క్యాండిల్‌తో మార్కెట్ పైన క్లోజ్ అయ్యింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఏంటంటే ఒక బె గుడ్ బుల్లిష్ ఎన్‌గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మ్ అయింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ మనం చూసుకుంటే మార్కెట్ అప్ స్ట్రక్చర్‌లో ఉన్నది. అప్ ట్రెండ్‌లో ఉంది. సో, అన్ని విధాలుగా మనకేంటంటే అప్ ట్రెండ్ మూవ్ అవ్వడానికి మంచిగా అన్నీ కుదిరాయి. ఓకే. సో, మనం ఇక్కడ ఎంట్రీ ఎలా తీసుకుంటాం ఏంటనేది సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ కొంచెం చాలా క్రిటికల్‌ది. అది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కొంచెం సీరియస్‌గా వినండి. ఓకే. మార్కెట్ చూసుకుంటే ఏదైతే ఇది చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగింది కదా! ఈ హైని బ్రేక్ చేసిన తర్వాత చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగినట్టు. ఓకే. ఇది హై కింద ఫిక్స్ అయింది. ఇది హై కింద ఎందుకు ఫిక్స్ అయిందంటే ఇక్కడున్న ఫస్ట్ లో ఇక్కడ ఉంది కదా! ఈ ఫస్ట్ లోని మార్కెట్ క్రాస్ చేసింది. సో, అది హైయర్ లో కింద ఫిక్స్ అయింది. ఇది అది హైయర్ హై కింద ఫిక్స్ అయింది. ఇది హైయర్ లో కింద ఫిక్స్ అయింది. హైయర్ హై ఇది ఇది హైయర్ హై, ఇది హైయర్‌లో మాట. ఇక్కడ మన ఆర్డర్ బ్లాక్ ఉంటది. మార్కెట్ ఈ ఏరియాలోకొస్తే ఆర్డర్ బ్లాక్ తీసుకుందాం చూసాను. కాకపోతే మార్కెట్ రాలేదు. ఓకే. 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో మాట ఇదంతా. ఓకే. మార్కెట్ ఏంటంటే మళ్ళీ ఇంకో హై క్రియేట్ చేసింది. మార్కెట్ ఇంకో హై క్రియేట్ చేసింది. కాకపోతే ఏంటంటే
ఇక్కడున్న 30 ఇక్కడ ఉంది కదా! ఇది ఆర్డర్ ఫ్లో అంటారన్నమాట. ఇది ఆర్డర్ ఫ్లో కదా! ఏదైతే ఈ ర్యాపిడ్ మూవ్‌మెంటం వచ్చింది కదా! ఇదంతాను. ఈ ర్యాపిడ్ మూవ్‌మెంట్ వచ్చిన ముందు జరిగిన డౌన్ ట్రెండ్ మూవ్‌నే ఆర్డర్ ఫ్లో అంటారన్నమాట. ఆర్డర్ ఫ్లో అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే అది ఆహ్, ఆర్డర్ ఫ్లో అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే ఇది 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఇది ఎన్‌గల్ఫింగ్ జోనే కదా! ఆ ఎన్‌గల్ఫింగ్ జోన్ టచ్ చేసే మార్కెట్ ఏంటంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్‌ని ఫార్మ్ చేసింది. సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఈస్ నథింగ్ బట్ ఆహ్, ఇది ఉంది చూడండి. ఈ క్యాండిల్ ఈ క్యాండిల్ ఈ గ్రీన్ క్యాండిలే కదా! ఇక్కడ దీన్ని టచ్ చేసింది ఈ రెడ్ క్యాండిల్. అట్ ద సేమ్ టైమ్ అది ఆర్డర్ ఫ్లో చూసుకుంటే ఇదే ఆర్డర్ ఫ్లో మాట. ఇది ఆర్డర్ ఫ్లో. ఓకే. ఈ గ్రీన్ క్యాండిల్ ఈ రెడ్ క్యాండిల్ యొక్క లోని ప లోన్ స్వీప్ చేసి పైన క్లోజ్ అయింది. చూసారా? ఈ లో ఉంది కదా! ఈ లోన్ స్వీప్ చేసి పైన క్లోజ్ అయింది. ఓకే. పైన క్లోజ్ అయింది. సో, ఇదేంటంటే లిక్విడిటీ స్వీప్ క్యాండిల్ మాట. అట్ ద సేమ్ టైమ్ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో కూడా మనకి లిక్విడిటీ స్వీప్ క్యాండిల్ ఫార్మ్ అయింది. ఏది? ఇదిగోండి. ఇది చూస్తే ఈ గ్రీన్ క్యా ఆహ్, ఈ గ్రీన్ క్యాండిల్ ఉంది కదా! ఈ గ్రీన్ క్యాండిల్ ఈ రెడ్ క్యాండిల్ యొక్క లోని స్వీప్ చేసి అంటే కిందకి వెళ్ళినట్టే వెళ్ళి ఇదంతా ఏంటంటే రెడ్ క్యాండిల్ అవుతదన్నమాట. మన కిందకి ఇలాగ ఎళ్తదా? ఇది రెడ్ క్యాండిల్ అవుతది. మళ్ళీ ఏంటంటే పైకి వెళ్ళిపోయింది. స్వీప్ చేసి మళ్ళీ ఏంటంటే రెడ్ క్యాండిల్ కాస్త గ్రీన్ క్యాండిల్ అయిపోయిందన్నమాట. ఏది? ఇక్కడున్న లిక్విడిటీ ఈ క్యాండిల్‌లో ఉన్న లిక్విడిటీని అంతా స్వీప్ చేసి ఈ ఇక్కడున్న స్టాప్ లాస్‌లన్నీ తిని పైన క్లోజ్ అయిందన్నమాట. సో, అది కూడా ఏంటి? మన ఆర్డర్ ఫ్లోని టచ్ చేసి ఎళ్ళింది. నార్మల్‌గా స్వీప్ అయింది కాదు. ఓకే. ఆర్డర్ ఫ్లోని టచ్ చేసింది. అట్ ద సేమ్ టైమ్ 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ చూసుకుంటే బుల్లిష్ ఎన్‌గల్ఫింగ్ క్యాండిల్స్ ఫోర్స్ చేసి ఈ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఇక్కడ ఫార్మ్ అయిందన్నమాట. ఓకే. మనం ఇది స్టాప్ లాస్ కింద తీసుకుందామా అనుకుంటే ఎన్ని పాయింట్స్ వచ్చింది చూసుకుంటే 60 పాయింట్స్ వచ్చింది. 60 పాయింట్స్ అంటే ఆప్షన్స్‌లోని మనం అంత అంటే ప్రెజెంట్ అయితే అంటే మన 57 పాయింట్స్ ఎక్కువున్నది. 50 అంటే రిస్క్ చేసుకుంటే చేసుకోవచ్చు. కానీ రిస్క్ ఇంకా తగ్గించొచ్చమాట. ఓకే. 57 పాయింట్స్ కాకుండా ఇంకా తగ్గించాలనుకుంటున్నాను. తర్వాత ఏం జరిగింది ఏంటనేది మనం చూసుకుందాం. ఒకటి ఇంకోటి. ఈ క్యాండిల్‌నే మనం ఎందుకు నమ్మాలి? ఇలాగ లిక్విడిటీ స్వీప్ అయిన క్యాండిల్‌ని ఎందుకు నమ్మాలి అంటే, మనం చూసుకుంటే ఇదే కదా! ఈ క్యాండిల్‌లో ఈ క్యాండిల్‌లో జరిగిన తర్వాత ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగింది. ఇక్కడున్న ఫస్ట్ హై ఉంది కదా! ఈ ఫస్ట్ హైని బ్రేక్ చేసింది. సో, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగినట్టు. ఒకేళ ఆ చే ఈ ఈ హై ఉంది కదా! ఆ హైని బ్రేక్ చేయకుండా మార్కెట్ అదే ఆ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయ్యుంటే మనం తీసుకోపోదును. ఆ లిక్విడిటీ స్వీప్ క్యాండిల్ తీసుకోమమాట. ఓకే. సో, హై బ్రేక్ అయింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఓకే. ఆ హై బ్రేక్ అయింది కదా! సో, ఆ లిక్విడిటీ స్వీప్ క్యాండిల్ మనం ట్రస్ట్ చేస్తాం. 57 పాయింట్స్ ఉంది. 57 పాయింట్స్ మనం తీసుకోగలమంటే తీసుకోలేం. నెక్స్ట్ ఇంకోటేటి ఓకే. ఇప్పుడేం జరిగిందంటే, ఈ లిక్విడిటీ స్వీప్ క్యాండిల్‌లోనే ఈ ఏరియాలోనే ఏదైతే ఉన్నదో ఇది ఉంది కదా! ఇంకో లిక్విడిటీ స్వీప్ క్యాండిల్ ఫార్మ్ అయింది. చూసుకుంటే ఇదుంది కదా! ఇది కూడా లిక్విడిటీ స్వీప్ క్యాండిలే. ఇదేంటుందా ఇది ఉంది ఈ క్యాండిల్ 11, 15 క్యాండిల్. ఇది కూడా లిక్విడిటీ స్వాప్ క్యాండిల్. ఎందుకు? ఇక్కడ ఉన్న ప్రీవియస్ క్యాండిల్ ఉంది కదా! ఈ ప్రీవియస్ క్యాండిల్ లోని స్వీప్ చేసి పైన క్లోజ్ అయింది ఈ గ్రీన్ క్యాండిల్. ఓకే. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆ క్యాండిల్ కూడా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇచ్చిందన్నమాట. చూసుకుంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. ఓకే. ఆ క్యాండిల్ కూడా మనం ట్రస్ట్ చేయొచ్చు. సో, మన ఎంట్రీ ఏంటి? ఎలాగనేది మనం ఇక్కడ చూద్దాం ఇప్పుడు. మన ఎంట్రీ ఇప్పుడు. ఏమి లేదు. ఇక్కడ ఎలాగైతే ఈ క్లోజింగ్ అయిపోయింది కదా! ఇది ఓపెనింగ్ ఉంది కదా! ఈ ఓపెనింగ్ దగ్గర మనం తీసుకుంటే ఒకవేళ మార్కెట్ మళ్ళీ ఇలా పైకి వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ ఈ ఓపెనింగ్ దగ్గరకొచ్చిందనుకోండి. ఈ ఓపెనింగ్ దగ్గర మనం క్యాండిల్ ఓపెనింగ్ దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటాం. ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ ఇక్కడ ఇన్ని పాయింట్స్ ఇస్తాం. ఒకవేళ ఈ 55 పాయింట్స్ పరంగుంటే. ఈ క్యాండిల్ ప్రకారం. ఈ ఈ క్యాండిల్ ప్రకారం కూడా సేమే. ఏంటంటే మార్కెట్ ఇలా పైకి వెళ్తది కదా! పైకి వెళ్ళినట్టే వెళ్ళి అంటే 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో మళ్ళీ ఎళ్ళినట్టే వెళ్ళి, ఈ క్యాండిల్ ఓపెనింగ్ ఉంది కదా! ఆ క్యాండిల్ ఓపెనింగ్ దగ్గర ఏంటంటే, మనం ఎంట్రీ తీసుకుంటాం. ఎంట్రీ తీసుకొని ఏదైతే 7 పాయింట్స్, 8 పాయింట్స్ ఉంది కదా! అది స్టాప్ లాస్ ఇస్తామన్నమాట. ఓకే. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ క్యాండిల్ టచ్ చేసిన తర్వాత కూడా నెక్స్ట్ ఈ గ్రీన్ క్యాండిల్ కూడా లిక్విడిటీ స్వీప్ క్యాండిల్ అయింది. ఇక్కడున్న ప్రీవియస్ క్యాండిల్ స్వీప్ చేసి పైన క్లోజ్ అయింది. బట్ ఇక్కడేంటంటే, ఇక్కడ మనం ఇది చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరగలేదన్నమాట. ఇది అంటే తర్వాత టైమ్ ఎంత అయింది అప్పటికి? ఇదంతా 11:45-12. 12 లోపు ఇది బ్రేక్ చేసిందంటే అది బ్రేక్ చేయలేదు. అక్కడ మనం ఈ ఎంట్రీ మనం తీసుకోలేం. ఈ ఎంట్రీని మనం ట్రస్ట్ చేయొచ్చు. ఇదేదైతే 8 పాయింట్స్ వచ్చిన స్టాప్ లాస్ దీన్ని ట్రస్ట్ చేయొచ్చు. ఓకే. మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం కదా! ఇక్కడ ఎంట్రీ తీసుకున్న తర్వాత ఇంక మనం ఇంక ఆలోచించకూడదు. మన టార్గెట్ ఎక్కడ ఫస్ట్ టార్గెట్ ఎక్కడంటే ఫస్ట్ ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ వరకు పెట్టుకోవచ్చు. సెకండ్ టార్గెట్ ఏదేంటంటే ఇక్కడ రెసిస్టెన్స్‌లో ఉందన్నమాట. మార్కెట్ ఏంటంటే ఎక్కువ ఇక్కడే మార్కెట్ ఏంటంటే సస్టైన్ అయింది. సో, అక్కడి వరకు ఇది తీసుకున్నానన్నమాట నా ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్. ఓకే. మనకెంత రిస్క్ రివార్డ్ వచ్చిందో చూసుకుందాం. ఇది చాలా పెద్ద రిస్క్ రివార్డ్ వచ్చింది. ఓకే.
చాలా చిన్న స్టాప్ లాస్ కదా! 9 పాయింట్స్ కదా! మనకి అప్రాక్సిమేట్‌లీ 1:16 అలా వచ్చిందన్నమాట. ఓకే. 1:16 1:16 ఆ! 1:16 అలా వచ్చిందన్నమాట స్టాప్ లాస్. ఓకే. అంటే ఇదంతా కన్సిడర్ చేసుకుంటే 1:20 ఉంటది. కాకపోతే అక్కడి వరకు ఎళ్ళలే కదా! ఓన్లీ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో అదే మాట. యాక్చువల్లీ ఏంటంటే మార్కెట్ ఇంకా ట్రైల్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడున్న ఇది ఇక్కడ లిక్విడిటీ తీసుకొని వస్తున్న ఏరియా కదా ఇది. లిక్విడిటీ తీసుకొని వస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే మార్కెట్ ఇంకా మన సైడే ట్రేడ్ అవ్వడానికి చాలా ఇంకా స్కోప్ ఎక్కువుంటదన్నమాట. దానికి ట్రస్టబిలిటీ ఎక్కువుంటది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇక్కడేంటంటే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ లాంటిది కూడా బ్రేక్ ఔట్ అయ్యింది. మన స్మాలర్ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకుంటే 5 మినిట్స్ టైమ్ ఇక ట్రెండ్ లైన్ లాంటిది కూడా సో, ఏంటంటే మార్కెట్ మన సైడే అన్ని విధాలుగా పై సైడ్ ఉంది. కాపోతే ఏంటంటే ఇక్కడ చాలా సేపు సస్టైన్ అయింది. కన్సాలిడేషన్ అయింది. సో, అక్కడ మనకేంటంటే మార్కెట్ కొద్దిగా మూవ్ అవ్వలేదు. రేపైతే రేపెళ్ళిపోద్ది. రేపు టార్గెట్ అంటే ఇది ఇండియన్ మార్కెట్ కదా! 3:30 వరకే ఉంటది టైము. సో, ఏంటంటే మనకి ఆ 3:30 లోపు మూవ్ రావాలంటే కొంచెం కష్టమే. కాపోతే ఎంతవరకు ఇదైతే మూవ్ వచ్చిందో ఇది చాలా మంచి మూవ్. ఎందుకంటే ఈ గ్రీన్ క్యాండిల్ ఉంది చూడండి. ఈ గ్రీన్ క్యాండిల్‌లో మనకు చాలా మనీ మేక్ అవుతది. ఓకే. ఓకే. ఈ రెసిస్టెన్స్ దగ్గర నేను ఎగ్జిట్ అయిపోయాను. ఎగ్జిట్ అయిపోవడం అంటే వెయిట్ చేశాను ఇంకా బ్రేకౌట్ అవుతదని. చాలా సేపు చూసుకున్న తర్వాత నా ఎక్స్‌పీరియన్స్‌తో ఏంటంటే అది మళ్ళీ ఏంటంటే కిందకొస్తది. కిందకొచ్చేలోపు మళ్ళీ ఏంటంటే మొత్తం డీకే అవుతది కొంచెం అని చెప్పేసి నేనేంటంటే ఎగ్జిట్ అయిపోయాను అక్కడ ఆ ఏరియాలో. ఓకే. చూసుకుంటే ఈరోజు ఒక ఎంట్రీ ఆ ఎంట్రీ ఉందన్నమాట. ఇంకో ఎంట్రీ కూడా ఉన్నది. కాపోతే ఏంటంటే మార్కెట్ టైమ్ అయిపోయింది. 3 అయిపోయింది. అది అది టార్గెట్ కూడా ఇచ్చింది. అంటే 3 అయిపోయిన తర్వాత ఇచ్చింది. కాపోతే అది మాట్లాడుకొని వేస్ట్ మాట. అంటే అది 3 దాటిన తర్వాత ఎంట్రీ తీసుకొని వేస్ట్. ఏంటంటే మనం ఏదైనా సరే 3 లోపు బిఫోర్ ఏదైనా తీసుకుంటే ఆ టార్గెట్ అయినా మన స్టా టార్గెట్ వరకు హోల్డ్ చేయడానికి ఒక ఇదుంటది. అంటే ఒక ఆస్కారం ఉంటది. కాకపోతే ఏదంటే ఇది మన 3 లోపు 3:30 లోపు మన టార్గెట్ హిట్ అవ్వకుండా ఉన్నదంటే మనం అటు చేయలేం, ఇటు సో, ఏంటంటే 3 తర్వాత ఏది తీసుకోకుండా ఉండడం బెస్ట్. ఓకే. ఈ వచ్చిన 1:20, 1:16 సంథింగ్ రివార్డ్ చాలు కదా! మనకి అదే ఎక్కువ. ఓకే. రేపటి మార్కెట్ గురించి మనం క్లియర్‌గా రేపైతే ఇంక ఫుల్ బుల్లిషే. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇంకోటేంటంటే కొన్ని కొన్ని ఏరియాస్ ఉన్నాయన్నమాట. హ్మ్. కొన్ని కొన్ని ఏరియాస్ ఉన్నాయి. ఎక్కడెక్కడ ఏంటంటే రేపు గనక మార్కెట్ ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి ఇది బ్రేక్ అయిపోతది. ఇది ఉంది కదా! ఇది బ్రేక్ అయిపోయిందనుకోండి. ఇదేదైతే ఉందో ఈ హై ఇది బ్రేక్ అయిపోయిందనుకోండి ఇలాగ ఈ హై ఇలా బ్రేక్ అయిపోయిందనుకోండి. మార్కెట్ మళ్ళీ ఇండ్యూస్‌మెంట్ తీసుకుంటే ఇది యాక్చువల్లీ ఆర్డర్ బ్లాక్ ఇదే అవుతది కదా! యాక్చువల్లీ ఏంటంటే ఆర్డర్ బ్లాక్ ఇదే. ఎందుకంటే లాస్ట్ లోవర్ అండ్ హైయర్‌లో ఇదే అవుతది. కాకపోతే ఆర్డర్ బ్లాక్ ఉంటది. కాకపోతే నేను అనుకుంటుంది ఏంటంటే ఇక్కడ ఒక లిక్విడిటీ చాలా ఉందన్నమాట. లిక్విడిటీ ఉంది. ఈ లిక్విడిటీని స్వీప్ చేసి మార్కెట్ పైన క్లోజ్ అంటే సేమ్ ఇలాగే. ఇప్పుడు ఇందాకలా ఇది ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం కదా! ఇక్కడ రెడ్ క్యాండిల్ పడినట్టే పడి మళ్ళీ ఏంటంటే మార్కెట్ పైన మొత్తం లిక్విడిటీని స్వీప్ చేసి మళ్ళీ మార్కెట్ రివర్స్ కొట్టినట్టు ఇలా కూడా ఏంటంటే ఏం జరుగుతదంటే ఏమనుకుంటున్నానంటే సేమ్ అంటే ఇక్కడ లిక్విడిటీని స్వీప్ అంటే మార్కెట్ ఇలా కిందకొచ్చినట్టే వచ్చి, ఇలా కిందకొచ్చినట్టే వచ్చి, ఇలా వచ్చి మళ్ళీ ఏంటంటే సింగిల్ క్యాండిల్‌లోనే మళ్ళీ మార్కెట్ పైన క్లోజ్ అయిపోయిందంట. సింగిల్ క్యాండిల్‌లోనే మార్కెట్ మళ్ళీ ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇచ్చిందనుకోండి సింగిల్ క్యాండిల్‌లోనే. అప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకుందాం అని ప్లాన్ చేస్తున్నాను. ఓకే. ఈ యాక్చువల్ చెప్పాలంటే ఇది కూడా ఇది యాక్చువల్ ఆర్డర్ బ్లాకు. కాకపోతే ఏంటంటే ఇక్కడ లిక్విడిటీ ఉంది. ఈ లిక్విడిటీని స్వీప్ చేస్తదేమో అని చూసి నేను అనుకుంటున్నాననమాట. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ లిక్విడిటీ స్వీప్ కూడా ఎలా నమ్మొచ్చంటే 1 హవర్ టైమ్ ఫ్రేమ్‌లో అది ఏంటంటే 1 హవర్ టైమ్ ఫ్రేమ్‌లో అది ఎన్‌గల్ఫింగ్ జోన్ క్యాండిల్. బేరిష్ ఎన్‌గల్ఫింగ్ సారీ బుల్లిష్ ఎన్‌గల్ఫింగ్ క్యాండిల్. సో, ఆ విధంగా నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఒకేళ అంటే ఇది బ్రేక్ అయిపోతాయి. ఇది బ్రేక్ అయిపోయిన తర్వాత. ఒకేళ లేదు గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందనుకోండి. గ్యాప్ డౌన్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఈ ఏరియాస్‌లో ఎక్కడైనా ఇప్పుడు ఈ ఏరియాస్‌లో ఎక్కడైనా ఓపెన్ అయిందనుకోండి. ఈ లిక్విడిటీ ఇలాగ పైకి వెళ్ళింది నేను అంత ట్రస్ట్ చేయను. ఎందుకంటే అది 2 ఈక్వల్ హోల్స్ అయినా అంటే ఇది బ్రేక్ చేయలేదు కదా! ఇది బ్రేక్ చేయలేదు. ఇది బ్రేక్ చేయనంత వరకు ఏంటంటే అది బ్రేక్ చేస్తేనే ఇక్కడ లిక్విడిటీ స్వీప్‌ని మనం ట్రస్ట్ చేస్తాం. అది బ్రేక్ చేయలేదు. మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. తర్వాత ఎక్కడ లిక్విడిటీ స్వీప్ ఉన్నదనుకుంటే ఇక్కడుంది. ఇక్కడ ఈ ఏరియాలో లిక్విడిటీ ఇంకా ఉందన్నమాట. ఇక్కడ లిక్విడిటీ స్వీప్ జరగలేదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇంబాలన్స్ కూడా ఉన్నదన్నమాట ఈ ఏరియాలో. ఇక్కడ చూసుకుంటే ఇంబాలన్స్ ఉంది ఈ ఏరియాలో. ఇంబాలన్స్‌ని క్లియర్ చేయడానికి మార్కెట్ మళ్ళీ రివర్స్‌లో ఈ ఏరియాలోకొస్తది. ఇక్కడెక్కడ ఇంబాలన్స్ అన్నీ ఫిల్ అయిపోయాయి. ఈ ఏరియాలో అన్ని ఇంబాలన్స్‌లు ఫిల్ అయిపోయాయి. ఇక్కడే మార్కెట్‌లో ఇంబాలన్స్ ఉంది. సో, నేనేమనుకుంటున్నానంటే ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే, గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఇది బ్రేక్ అయిపోయినా సరే, నెక్స్ట్ ఇక్కడ ఉంది కదా! ఇక్కడ సేమ్ ఇందాకల చెప్పినట్టే.
ఇక్కడ మార్కెట్ ఇలా కిందకెళ్ళినట్టే వెళ్ళి, ఈ ఇంబాలెన్స్‌ని ఫిల్ చేసి, మార్కెట్ మళ్ళీ ఏంటంటే క్విక్ ఫేక్ ఔట్ మళ్ళీ పైకి రివర్స్ అవుతది. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇక్కడున్న హై ఉంది కదా! ఈ హైని బ్రేక్ చేసి పైన చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగితే, అప్పుడు ఈ ఏరియాలో ఎంటర్ తీసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాం. టార్గెట్ ఏంటంటే ఇలా లిక్విడిటీ తీసుకున్న తర్వాత మన సైడ్ వెళ్ళడానికి మార్కెట్ చాలా ఎక్కువ స్కోప్ ఉంటది. ఏంటంటే కొంచెం ఫాస్ట్‌గా కూడా ఎళ్తది. ఓకే. ఈ విధంగా ఎంట్రీ ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీకేమైనా ఈ వీడియోలో అర్థం కాకపోయినట్టయితే, ఏదైనా కాన్సెప్ట్ అర్థం కాకపోతే కిందన కామెంట్ సెక్షన్‌లో నాకు మెన్షన్ చేసినట్టయితే, నేను దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదే విధంగా మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా స్టాక్ మార్కెట్ నేర్చుకోవాలనుకున్న, టెక్నికల్ అనాలిసిస్ ఆర్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ఏవైనా నేర్చుకోవాలనుకున్న, ఈ వీడియో వాళ్ళకి షేర్ చేసినట్టయితే హెల్ప్‌ఫుల్‌గా ఉంటుందని ఆశిస్తున్నాను. అదే విధంగా మీకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ఆర్ అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ ఏవైనా నేర్చుకోవాలనుకున్నా సరే, కిందన డిస్క్రిప్షన్‌లో నా నంబర్ ఇస్తాను. దానికి వాట్సాప్ ఆర్ కాల్ చేసినట్టయితే మీరు క్లాసెస్‌కి ఎలా అటెండ్ అవ్వాలి, ఏంటి అనేది ప్రొసీజర్ మీకు తెలియజేస్తాను. ఓకే ఫ్రెండ్స్. ఆహ్, థాంక్ యూ. బాయ్.